హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మి, విహారీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. సంజయ్ గారు ఫోన్ చేశారు. లక్ష్మి, మనం వెంటనే బయలుదేరి వెళ్ళాలి. అక్కడ హ్యాకర్ నిజం చెప్పాడంట. హవాలా జరిగే చోటుకి వెంటనే లొకేషన్ పెట్టారు, రమ్మంటున్నారు. పద లక్ష్మి అంటూ ఇద్దరు కలిసి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఎస్ఐ చెప్పిన చోటుకి. ఇక ముగ్గురు కలిసి ఒకేసారి అక్కడికి వెళ్తూ ఉంటారు. సుభాష్ అక్కడ మొహానికి మాస్క్ పెట్టుకొని హవాలా జరిగే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి నోటు తెచ్చావా అని వాళ్ళు రౌడీలు అడుగుతూ ఉంటారు. తెచ్చానని చెప్పడంతో ఇద్దరు నోటు మ్యాచ్ అయిందో లేదో చూసుకుంటూ ఉంటారు. ఇక మ్యాచ్ అయిన తర్వాత హవాలా జరిగే వాళ్ళు డబ్బుని చూపిస్తూ ఉంటారు. వ్యాన్లో తీసుకొచ్చి సుభాష్కి ఇదిగో నీ డబ్బు అని చెప్పి చూపించడంతో ఇక ఆ హ్యాకర్స్ అక్కడి నుంచి బయలుదేరిపోతూ ఉండగా సుభాష్ ఆ డబ్బులు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా ఒక్కసారిగా అదే టైంలో పోలీస్, ఇటు విహారీ, లక్ష్మి ముగ్గురు కూడా అక్కడికి వెళ్తారు. వాళ్ళని చూసి సుభాష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు, ఆశ్చర్యపోతాడు, తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ లక్ష్మి, పోలీస్ అందరూ కలిసి ఇక ఆ రౌడీలని ఇటు సుభాష్ని చితక్కొడుతూ ఉంటారు. కానీ విహారీ దెబ్బలు తింటూ ఉంటాడు. ఇక తర్వాత లక్ష్మి, పోలీస్ ఇద్దరూ కలిసి సుభాష్ని కొడుతూ ఉంటారు. ఇక అలాగా ఒక్కసారిగా సుభాష్ని ముగ్గురు కలిసి కొట్టడంతో అక్కడికి చివరికి వెళ్ళి పడతాడు. తన మొహం మీద ఉన్న మాస్క్ని తీయడానికి విహారీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అసలు వీళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి అని అనుకుంటూ ఉంటాడు. ఇక సుభాష్ మొహం చూస్తాడా విహారీ? ఆ 70 కోట్లు తీసుకొని విహారీ ఎలా వెళ్తాడో, అంబికాని కూడా పట్టుకుంటాడా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.